హాయ్ అండి. ఏదైతే ఈ పింఛన్ల గోలైతే నడుస్తా ఉంది గట్టిగా రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌గా చెప్పాలంటే దాదాపు 4,00,000 పైన పింఛన్లయితే తొలగించేశారంట. చాలామంది దీని గురించి ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే అర్హులైన వాళ్ళకి మేము పింఛన్లు మళ్ళీ ఇస్తాము. తప్పుడు అంతకుముందు ఎవరైతే ఉన్నారో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పింఛన్లు తీసుకున్నారో అంగవైకల్యం చూపించి వాళ్ళని తొలగించాం తప్ప అర్హులైన వారిని మేము తొలగించలేదని అయితే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ 4,00,000 మందా? ఖచ్చితంగా ఇది దారుణమైన విషయమే. ఈ పాపం ఖచ్చితంగా, ఎందుకంటే వికలాంగులంటే వాళ్ళు పుట్టడంతోనే అలా పుడతారోళ్ళు. కాబట్టి వాళ్ళని మనం ఈ రకంగా వాళ్ళని హింసించడం, ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. చూసాం మనం చాలా న్యూస్‌లో ఛానల్స్ అన్నీ చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళొచ్చేసి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. పాపం చాలా ఇబ్బంది పడుతూ అలానే ఎండల్లోనే అలానే తిరుగుతా ఉన్నారు. మాకు పింఛన్లు ఇవ్వమని ఆఫీసుల చుట్టూరు తిరుగుతున్నట్టయితే కనబడుతూ ఉంది. వాళ్ళని చూస్తే వాళ్ళు నిజంగానే అంగవైకల్యంగా కనిపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ అంగవైకల్యంగా ఉంటే కూడా ఎందుకు పింఛన్లు ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళని తీసేశారు? ఇది కదా మెయిన్ ప్రశ్న. లేకుంటే తీసేసిన ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరన్నా. ఎందుకంటే పింఛన్లనేవి వాళ్ళకి ఒక మంత్లీ వచ్చే ఒక ఇన్‌కమ్ లాంటిది. దాంతోనే వాళ్ళు బతుకుతుంటారు. వేరే ఇంకేం పని చేసుకోలేరు కదా వాళ్ళు. వాళ్ళ ఇప్పుడు కంటి చూపు లేనోళ్ళు, లేకుంటే అవిటితనం ఉన్నవాళ్ళు, అలాంటోళ్ళు వేరే ఇంకేం పని చేసుకోగలుగుతారు చెప్పండి? వాళ్ళకొచ్చే ఆ 4,000 తోటి లేకుంటే 6,000 తోటి వాళ్ళు దాంతోనే బ్రతకగలుగుతుంటారు. దాంతోనే కూరగాయలు కొనుక్కుంటారు, బియ్యం కొనుక్కుంటారు, తీసుకుంటా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని తొలగించడం అనేది చాలా 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 మరి ఇది ఖచ్చితంగా తెలిసే చేసుంటారు. ఇది కావాలని చేసుంటారు. ఎందుకంటే రాష్ట్రం పైన ఆర్థిక భారం తగ్గించడానికి చంద్రబాబు నాయుడు ఇలాంటి అంటే ఒక రాయేస్తా ఉంటాడు ఆయన. జస్ట్ రాయేస్తాడు. ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోకపోతే దాన్ని వదిలేస్తాడు. అట్లా వదిలేస్తాడు. దీని గురించి ఎక్కువ ఉదాహరణలు చేసి లేకుంటే కొంచెం గట్టిగా దీన్ని ప్రశ్నిస్తేనేమో ఇమ్మీడియేట్‌గా మేము వాళ్ళందరినీ చూస్తాము. అప్పుడు దొంగ సర్టిఫికేట్లు తీసుకొని పెట్టుకున్నారు. దొంగ సర్టిఫికేట్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఏరియాలో మహా అయితే ఉంటే ఒక 10,000 ఉంటాయా? 20,000 ఉంటాయా? లక్ష ఉంటాయా? 4,00,000 తీశారు కదా మీరు. 4,00,000 దొంగయి ఉంటాయా మరి దారుణంగా? నిన్న చూస్తే జనాలు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ చూస్తే వాళ్ళు నిజంగా ట్రూగా అంగవైకల్యం కలిగిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. దాదాపు 90% వాళ్ళే కనిపిస్తున్నారు మనకైతే. కాబట్టి అసలకి ఆ దొంగ సర్టిఫికేట్ ఉన్నోడు అసలు బయట రోడ్డు ఎక్కడు కదా వాడు. అసలు రోడ్డే ఎక్కడోడు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా అయితే వాళ్ళకైతే పింఛన్లయితే శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. దీనిపైన చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారంట. అసలకి చెప్పాను కదా! ఇంగ చంద్రబాబు అంతేలెండి. ఆయనకి ఫ్రీగా ఏది ఇవ్వాలన్నా సరే ఆయన మనసు ఒప్పదు. పేదవాడికి సాయం చేయాలంటే ఆయనకి మనసే ఒప్పదు 100%. డబ్బున్నోడికి ఏదైనా చేయాలంటే ఆయన ఏదైనా చేస్తాడు. రూపాయికైనా ఎకరం భూమి ఇచ్చేస్తాడు గానీ, పేదవాడికి ఒక రూపాయి ఇవ్వాలంటే మటుకు 100 సార్లు ఆలోచిస్తాడు ఆయన. ఆయన మనస్తత్వం అలాంటిదే. అలానే రైతులకి ఏదైనా ఇవ్వాలని కూడా 100 సార్లు ఆలోచిస్తాడు ఆయన. అంతే ఆయన మనస్తత్వం అంతే ఉంటది. కాపోతే ఒక రాయేస్తాడు. ఏమనంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి అభివృద్ధి కోసం ఖర్చు పెడతా అంటాడు. అది ఇందులో వాస్తవం ఉంది. కానీ మరీ పేదవాడి దగ్గర నుంచి ముద్ద లాక్కొని పెట్టాల్సిన అవసరం లేదు గదా! నువ్వు సంపద సృష్టించు, పెట్టుబడులు రాబట్టు, అక్కడ ఫ్యాక్టరీలు పెట్టించు, దాని తర్వాత నువ్వు ఏమైనా చేసుకో గానీ, ఈరోజు పేదవాడి దగ్గర నుంచి ముద్ద లాక్కోవడము, లేకుంటే ఒక పింఛన్ ఒక వాడికి ఎవరైతే వాళ్ళు దివ్యాంగులున్నారో, వాళ్ళు అంగవైకల్యంతో ఉన్నారు, వాళ్ళు బతికేదే ఆ పింఛన్ మీదనే గదా! ఇంట్లో వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారంటే కేవలం ఆ పింఛన్ వల్లే వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. లేకుంటే వాళ్ళు హీనంగా చూస్తారు వాళ్ళు. 3 పూటల అన్నం పెట్టడమే దండగన్నట్టుగా చూస్తారు ఆ వికలాంగుల్ని. కాబట్టి అలాంటి సిట్యుయేషన్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి దీన్ని తీసేయడం చాలా చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారనుకుంటాను. చూద్దాం, ప్రస్తుతానికైతే దీన్ని సరిచేస్తామని అయితే ఒక స్టేట్‌మెంట్ అయితే వచ్చింది. ఎవరైతే అంతకుముందు దొంగ సర్టిఫికేట్‌లు పెట్టుకొని కొంతమంది తీసుకున్నారంట, అయి జరుగుతాయండి. ఎమ్మెల్యేలు వాళ్ళ అండతోటైతే అలాంటి ఏది కొన్ని జరుగుతా ఉంటాయి. అలాంటి వాటిని తొలగించడంలో నేనేమి అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. కానీ 4,00,000 పైన మీరు పింఛను తీశారంటే దీనిలో ఖచ్చితంగా కుట్రే ఉంది. అంతే కుట్రే ఉంది. అంతకుమించి ఏం లేదు. ఈ పాపం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో చెప్పాను కదా! పేదవాళ్ళకి లేకుంటే రైతులకిచ్చే సంక్షేమంలో ఆయన కొంచెం ఇలాంటి టాక్టిక్సే ఉపయోగిస్తా ఉంటాడు. చూద్దాం దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో.